చాలా మంది వైఫ్స్ అండ్ హస్బెండ్స్ మధ్యలో గొడవలు రావడానికి, చాలా మంది సంసారాలు సర్వనాశనం అవ్వడానికి కారణం ఆడపడుచులే. చాలా మంది అంటున్నా, అందరిని అంటలేను నేను, మూతి బగులుతుంది అడ్డమైన కమెంట్స్ పెట్టిర్రంటే. ఆడపడుచుల వల్లనే సంసారాలు సర్వనాశనం అవుతున్నాయి ఎక్కువ మటుకి. అందుకే పెళ్లికి ముందు జాతకాలు చూస్తారు కదా, పిల్లకి పిల్లగాడికి చూడకుండా ఆ పిల్లకి కాబోయే అత్తకి చూడండి, ఆ పిల్లకి కాబోయే ఆడపడుచులకు చూడండి. ఎంతమంది ఆడపడుచులు ఉంటే అంతమంది ఆడపడుచులకి జాతకం చూపించిన తర్వాతనే ఆ జాతకాలు కలిస్తేనే అప్పుడే ఆ పిల్లని ఆ ఇంటికి కోడలు చేయండి. ఎందుకంటే ఆ పిల్లగాడు బానే ఉంటాడు, ఆ పిల్లగాడి వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇనిషియల్లీ యాక్చువల్ గా చెప్పాలంటే ఆ పిల్లగాడికి మంచిగా ఫ్యాంటసీస్ ఉంటాయి, భార్యని మంచిగా చూసుకోవాలి, పెళ్ళాన్ని అక్కడ తీసుకెళ్లాలి, ఇక్కడ తీసుకెళ్లాలి, మ్యారీడ్ లైఫ్ బిందాస్ ఉండాలని మస్తు కలలుగంటారు అబ్బాయిలు. అసలు పెంట స్టార్ట్ అయ్యేది అబ్బాయి వాళ్ళ తల్లి వల్ల, లేకపోతే అబ్బాయి వల్ల అక్క చెల్లెళ్ల వల్ల. సో అబ్బాయికి అమ్మాయికి కాకుండా ఆ అమ్మాయికి ఆ పిల్లకి కాబోయే అత్తలకి ఆడపడుచులకి జాతకం చూపిస్తే సూపర్ ఉంటాయేమో సంసారాలు, ఎవరికి తెలుసు.